ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, అలాగే విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు గారికి, అలాగే ఇతర అధికారులందరికీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ యొక్క మనోవేదన మీకు తెలియజేయడానికి విజ్ఞప్తి రూపంలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ముందుగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి వస్తున్నటువంటి బదిలీల్లో రీసెంట్గా మీరిచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఉన్నత పాఠశాలల్లో 1:53 మంది విద్యార్థులకు ఒక సబ్జెక్ట్ టీచర్ ఇవ్వడానికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయంకి సంబంధించి మీకు విజ్ఞప్తి ఏమనగా, విద్యా హక్కు చట్టం ప్రకారం 6, 7, 8 తరగతులకి ఒక ఉపాధ్యాయుడికి 35 మంది విద్యార్థులు ఉండాలి. 9, 10 తరగతులలో ఒక ఉపాధ్యాయుడికి 45 మంది విద్యార్థులు ఉండాలి. ఇలా జరిగినట్టయితే విద్యార్థికి 45 నిమిషాల్లో మేము బోధించే పాఠ్యాంశం ఏదైతే ఉంటుందో, హోంవర్క్ ఏమైతే ఉంటుందో, అలాగే నోట్స్ కరెక్షన్ కానీ, పరీక్షల నిర్వహణ కానీ, ప్రాక్టీస్ కానీ, ఫీల్డ్ ట్రిప్స్ కానీ, ల్యాబ్స్ కానీ అన్నీ కలిపి 45 మెంబర్స్ కానీ మేము చెప్పగలిగితే, లేదా 35 మెంబర్స్ చెప్పగలిగితే న్యాయం చేయగలుగుతాము. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థి అయితే 6వ తరగతిలో ఉన్నత పాఠశాలలో ప్రవేశిస్తాడో ముందుగా 80% పిల్లలకి చదవడము రాయడం కూడా రావట్లా. కావాలంటే మీకు నచ్చిన పాఠశాల హై స్కూల్కి వెళ్ళి 6th క్లాస్ ప్రవేశాలు అయిన వెంటనే టెస్ట్ పెడితే మీకు అర్థమవుతుంది. మాకు ఆల్రెడీ మేము చూస్తున్నాం. వాళ్ళకు ఒకవైపు చదవడము రాయడము నేర్పిస్తూ అట్ ద సేమ్ టైం 53 మంది పిల్లలకి పాఠ్యాంశాలపై అవగాహన చేయడం అనేది దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే కిక్కిరిసిపోయినటువంటి విద్యార్థులతో భిన్నాభిప్రాయాలు, భేదాభిప్రాయాలు, విభిన్నమైనటువంటి విద్యార్థులను అందరినీ కలిపి ఒకవైపు పాఠాలే చెప్తామా, ఒకవైపు చదవడము రాయడమే నేర్పిస్తాము. అందులో భాగంగానే మనకి 10th క్లాస్కి వచ్చే వరకు కూడా చాలామంది విద్యార్థులకు చదవడము రాయడం కూడా రావడంలా. ఎందుకంటే హై స్కూల్లో చదవడము రాయడం నేర్పించడానికి అవకాశం లేదు. ఎందుకంటే రోజుకి ఒక ఉపాధ్యాయుడికి 6th నుంచి 10th క్లాస్ వరకు 5 పీరియడ్స్, మెమోలు ఉంటాయి 6, ఇంకా మరి అదృష్టం మరీ ఎక్కువైతే 8 పీరియడ్లు కూడా బోధించాల్సినటువంటి పరిస్థితి. మరి అలాంటి సందర్భంలో లెసన్ ప్లాన్ కానీ, డైరీ కానీ రాయడానికి ఒక పీరియడ్ పడుతుంది. అలాగే పేపర్స్, కరెక్షన్స్, ఎగ్జామినేషన్, ఫార్మేటివ్స్ 4, ఎస్ఏలు 2, ఇంక ఇవి కాకుండా డైలీ టెస్టులు ఉంటాయి. 6th నుంచి 10th క్లాస్ వరకు ఆసక్తి ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయిస్తారు. మరి సమయం ఎలా సరిపోతుంది? ఒక ఉపాధ్యాయుడికి 53 మంది పిల్లలతో బోధించడం సాధ్యమేనా? దయచేసి ఈ విషయాన్ని మీరు గ్రహించాలి. గ్రహించి బదిలీలకు ముందే మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించి విద్యా హక్కు చట్టం ప్రకారం ఏదైతే ఉందో 6, 7, 8 తరగతులకి ఒక ఉపాధ్యాయుడికి 35 మంది విద్యార్థులు, 9, 10 తరగతులకి ఒక ఉపాధ్యాయుడికి 45 మంది విద్యార్థులు చొప్పున ఏదైతే రేషియో ఉందో అదే రేషియోని ఆంధ్రప్రదేశ్లో వర్తింప చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము స్కూల్ అసిస్టెంట్ టీచర్స్ ద్వారా. ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులు, అలాగే కొన్ని సందర్భాల్లో లాంగ్వేజెస్, కొన్ని సందర్భాల్లో హిందీ, 6th క్లాస్లోనే హిందీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళకి చదవడము రాయడము నేర్పిస్తూ పాఠ్యాంశాలపై అవగాహన తీసుకురావాలి. అలాగే ఇంగ్లీష్ వచ్చేటప్పటికి చదవడము రాయడం నేర్పిస్తూ గ్రామరు, మరి పాఠ్యాంశాలు. తెలుగు వచ్చేటప్పటికి అదే సమస్య. మరి మ్యాథమెటిక్స్ వచ్చేటప్పటికి ప్రాక్టీస్ చేయించాలి. కనీసం మనకి ఫండమెంటల్స్ కూడా కొంతమంది పిల్లలకు రావట్లేదు. ఆ 6th క్లాస్కి వచ్చే చదవడము రాయడం రాగలిగితే మాత్రం హై స్కూల్లో 1:50, 100 అయినా సరే పాఠ్యం చెప్పడమే కదా, కానీ అది సాధ్యం కాదు.
అంటే మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ఏ కోచింగ్ సెంటర్లో కూర్చొని పెట్టేసి పాఠాలు చెప్పేయడానికి ఇక్కడ హై స్కూల్లోన అవకాశం లేదు. వాడికి సబ్జెక్ట్ ఇవ్వగలగాలంటే వాడికి పిల్లలు ఖచ్చితంగా ఒక ఉపాధ్యాయుడికి ఎంత తక్కువ మంది పిల్లలు ఉంటే అంత బాగా సబ్జెక్ట్ ఎక్కుతుంది. అలాగని 10 మందికో 5 మంది అంటారు. అటు యూపీ స్కూల్కి వచ్చేటప్పటికి 1:10 అవుతుంది, హై స్కూల్కి వచ్చేటప్పటికి 1:53 అవుతుంది. అసలు హై స్కూల్లో పనిచేయడం అనేది ఒక శాపంలా భావిస్తున్నారు చాలామంది ఉపాధ్యాయులు. అందులో భాగంగానే కొన్ని ఘోరాలు నేరాలు జరుగుతాయని మీ అందరికీ తెలుసు. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఖచ్చితంగా హై స్కూల్లో ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి 6, 7, 8 తరగతులకు 35:1, అలాగే 9, 10 తరగతులకు 45:1 నిష్పత్తిలో విద్యార్థుల యొక్క నిష్పత్తిని అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ, అలాగే హై స్కూల్ యొక్క ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల యొక్క బలోపేతాన్ని పెంచడానికి అవకాశం ఉన్నటువంటి ఈ నిర్ణయాన్ని సత్వరమే తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్స్ అందరి తరపున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.